వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. అరకపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి ఒక యుద్ధ వాతావరణంలో అయితే తలెత్తుతా ఉంది. మాటల యుద్ధం పోయి ఇప్పుడు స్వయాన ఇంటి మీదకి దాడి చేసే కార్యక్రమాలు కాంగ్రెస్ నేతలు, అంటే బీఆర్ఎస్ నుండి వచ్చిన కాంగ్రెస్ నేత అరకపూడి గాంధీ అయితే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఏదైతే ఛాలెంజ్ చేసుకున్నారో, ఏదైతే 11 గంటల లోపు అరకపూడి గాంధీ వాళ్ళ ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్ జెండా ఎగరేసి కండో కూడా గప్పుతా అన్నట్టు కూడా పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. మళ్ళా అరకపూడి గాంధీ స్పందించి నువ్వు ఎలా వస్తావో చూస్తా, ఖచ్చితంగా రావాలి, లేకుంటే 12 గంటల లోపు నేను మీ స్వయాన ఇంటికి వస్తా అని కూడా అరకపూడి గాంధీ అయితే ఛాలెంజ్ చేశారు. ఆ మాటల యుద్ధం పోయి ఇప్పుడు డైరెక్ట్ గా ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారో తన ఇంటి వాతావరణంలోకి అయితే అరకపూడి గాంధీ వెళ్ళిన సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఒకసారి చూద్దాం వాళ్ళ మాటల యుద్ధం ఏ విధంగా ఉంది అనేది. తను మాట్లాడుతుండే ఏ విధంగా మాట్లాడుతుందో. 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నా కదా, రాకపోతే 12 గంటలకు నేను ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు. చేతులు పెట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వు నేను తెలుసుకున్నావులా. ధైర్యం ఉంటే నా కొడుక, లేకపోతే నేను వస్తా. నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం. ఇక ఏదైతే నిన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పాడి కౌశిక్ రెడ్డి చెప్పిండనమాట. నువ్వు ఏదైతే ప్రతిపక్ష హోదాకు సంబంధించిన ఏదైతే పదవి ఉందో, పిఎస్సి పదవి చైర్మన్ నువ్వు ఏ విధంగా తీసుకుంటావు? నువ్వు బీఆర్ఎస్ లో ఉన్న వ్యక్తివి అయితే తీసుకోవాలి, బీఆర్ఎస్ కండో కప్పుకోవాలి, బీఆర్ఎస్ జెండా నీ ఇంటి పైన ఎగరేసుకోవాలి, లేకుంటే నేనే మీ ఇంటికి వచ్చేసి మీ ఇంటి పైన మరి జెండా ఎగరేస్తా అని పాడి కౌశిక్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలకి రీకౌంటర్ గా మరి అరకపూడి గాంధీ ఇచ్చిన దాఖలాలు కనబడుతున్నాయి. అదే విధంగా కౌశిక్ రెడ్డి రాలేకపోయేసరికి మరి స్వయంగా ఈ అరకపూడి గాంధీయే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి అక్కడ టమాటాలు, కోడిగుడ్లు, రాళ్లతోని దాడులు చేసుకున్న సందర్భం కూడా కనబడతా ఉంది. ఒకసారి ఈ పూర్తి వీడియో కూడా మొత్తం చూద్దాం. వాడు మేము తెలుసుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తెలుసుకుందాం. నువ్వు నేను బాధ్య దేనికైనా సిద్ధంగా పడక తెలుసుకుందాం. ఇక చూడు, ఇద్దరు తెలుసుకుందామని అంటా ఉన్నారు. అరే ఏంది మీరు చేసిన కనకారం ఏంది? నువ్వేమో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పోయినావు, కాంగ్రెస్ కండవ కప్పుకొని ప్రజలకు ఏమని చెప్తాను? మరి నిజంగానే మరి కాంగ్రెస్ కండవ కప్పుకున్న దేవునికి సంబంధించిన కండవ కప్పుకున్నా అని చెప్తాను. మళ్ళీ నీ ఫేస్బుక్, ట్విట్టర్లో చూసుకున్నట్లయితే మరి సోనియా గాంధీ ఫోటోలు, మరి మల్లికార్జున ఖర్గే ఫోటోలు, రాహుల్ గాంధీ ఫోటోలు, ఈ ఫోటోలు కనబడతా ఉన్నాయి. మరి అదైతే ప్రతిపక్షకు సంబంధించిన జాబ్ కదా, ఆ చైర్మన్ పదవి వాళ్ళకే ఇవ్వాలి కదా, మరి నీకెట్లా తీసుకుంటావు? నీకు ఏమైనా సిగ్గు చేరం ఏమైనా ఉందా మరి నువ్వు అని నిన్న పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ప్రశ్నించినందుకు ఈయన ఇట్లా అంటా ఉన్నారు. ఇంకొక వీడియో కూడా ఉంది పాడి కౌశిక్ రెడ్డి గురించి, మన అరకపూడి గాంధీ మాట్లాడిన వీడియో ఇంకోటి కూడా ఉంది. మీరు ఇంకోటి చూపించే ప్రయత్నం చేస్తా. మరి వాళ్ళు ఈ మాటల యుద్ధం కాస్త చేతల యుద్ధం అయిపోయింది. మరి వీళ్ళు ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి స్వయాన్ని ఇంటికి వచ్చిండు. ఒకసారి చీటర్స్ బ్రోకర్ ఒక 100 రోజులు భారతీయుడు రోజు నేను ఎప్పుడు పదవులు అడగను, జీవితంలో ఎప్పుడు కూడా పదవులు అడగను, పదవులు ఆశించను. ఒక భారతీయుడు రోజు మాత్రం ఒక 100 రోజులు ఇవ్వండి, ఇటువంటి చీడ పురుగులను ఏరి సమాజాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో ముందుంటా అని చెప్పి కూడా తెలియజేస్తాను. చూడు, శుద్ధపూస మాటలు వాడినాడు బట్టే. ఈయన పార్టీ ఫిరాయింపులాట్లో ఈయన ఒక వ్యక్తి, ఈయన బీఆర్ఎస్ లో గెలిచిన వ్యక్తి. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మరి కేసీఆర్ దేవుడు, కేసీఆర్ తెలంగాణ దైవము, కేసీఆర్ చాలా చేస్తా ఉన్నాడు అని చెప్పిన వ్యక్తులలో ఈయన ఒక వ్యక్తి. ఈ రోజు అధికారం కోల్పోవడంతో మరి కేసీఆర్ పదవి పోవడంతో మరి మాట్లాడుతూ ఉంటారు. బచ్చగాడంట, లోపన్న కొడుకంట, చీటర్ అంట. ఢిల్లీ టు హైదరాబాద్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కోసం ప్రయత్నాలు చేసి మీడియేషన్ చేసిన నా కొడుకు పార్టీల ఫిరాయింపు గురించి మాట్లాడే నైతిక నీకు హక్కు ఎక్కడుందిరా? నీకు కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీకు కూడా లేదు. బాత్రూముల నుంచి కోవర్టుగా పనిచేసి
అపోజిషన్ నాయకులతో ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి దొంగలను చూసుకుందాం. ఇవాళ తెలుసుకుందాం. ఇవాళ కాదు, ఏనాడైనా నీకు సిద్ధమే. నీకు నాకు పోరాటం. ఈ పోరాటానికి కంకణం కట్టుకుని మీద పోరాటం చేయడానికి ఓ డైలాగ్ గుర్తుకొస్తా ఉంది. నీ ఇంటికి వచ్చా, నేను అడ్డింటికి వచ్చా, ఇక చూసుకుందాం రా డబ్బుడి దిబ్బుడే అన్నట్టు ఇలా పాడి కౌశిక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాంటి డైలాగులని చెప్తున్నాడు మన కాక. ఈయన ఫిరాయింపు చేసి పార్టీలన్నీ ఈయనే వచ్చేసి ఆ బీఆర్ఎస్ పార్టీ నుండి నువ్వు గెలిచి ప్రజలను మోసం చేసి ఇటు పోయి ఏదైతే పిఎస్సి చైర్మన్ పదవి అది ఎవరైతే ప్రతిపక్ష హోదాకు రావాల్సిన పదవి నువ్వు తీసుకొని నువ్వు గవర్నమెంట్ కోవైట్గా ఉందామని నీ ప్లాన్ నీకుంది, వాళ్ళు కూడా నేను కోవైట్గా ఉంచుకోవడానికి ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ నువ్వు చేస్తుంటే ఇవన్నీ మళ్ళీ వేరే వాళ్ళని అంటా ఉన్నావు. నీకు కూడా నేను ఏం చెప్తా ఉన్నానంటే, కాంగ్రెస్లోకి వెళ్ళిన వ్యక్తికి నీకు ఈ పదవి కరెక్ట్ కాదు, ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే పిఎస్సి చైర్మన్ అని అంటే నిజంగా ఏమైనా తప్పిదాలు చేస్తుందా గవర్నమెంట్, అకౌంట్స్కి సంబంధించిన డబ్బులు ఏమైనా వృధా చేస్తూ ఉందా, నిజంగానే ఎంత అప్పు చేస్తూ ఉంది తెలంగాణ గవర్నమెంట్, ఎంతవరకు ప్రజలకు ఖర్చు పెడతా ఉంది అని ఒక ప్రతిపక్ష నేతగా చూడాల్సిన వ్యక్తికి మరి నువ్వు ప్రతిపక్ష హోదాలు అని అంటున్నావు. బీఆర్ఎస్ కడవ కప్పుకోవాలంటే దుర్మార్గుల కడవ నేనేం కట్టుకుంటా నువ్వు అనబడుతుంది. అదే నువ్వు కూడా ఆ పార్టీలో గెలిచినవి కదా, మరి నువ్వు ఒక్కడి దుర్మార్గుడే అవుతావు కదా. మరి ఇదే విధంగా మరి దీనికి పాడి కౌశిక్ రెడ్డి కూడా మాట్లాడింటే ఆ వీడియో కూడా చూపెడతా. 65 ఏళ్ళ ముసలోడు, 39 ఏళ్ళ యువకుడు అంట. రాణిబాయి నేను వస్తే కొట్టుకోనికే రమ్మని నేను అనలేదు. రమ్మంటున్నా నేను రా, మా బీఆర్ఎస్ పార్టీ కనుక ఇట్లా కప్పి మంచిగా తీసుకొని లోపల ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టించి మళ్ళీ 1 o'clock 1:30 2 o'clock తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి తీసుకుపోతాం. స్వాగతం కదా, మాకు కూడా మా ఎమ్మెల్యే గారు మా పార్టీకి వచ్చేస్తాం వాపస్ అని అంటే వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెల్కమింగ్. ఈ విధంగా పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు చెప్తా ఉన్నారు. ఇక వీళ్ళ మాటల యుద్ధం కాస్త ఒక్కళ్ళ దగ్గర ఇంటింటికి పోయే, నీ ఇంటికి నేను వస్తా, నా ఇంటికి నువ్వు రా అన్నట్టు వీళ్ళిద్దరూ ఛాలెంజ్లు తీసుకున్నారు. ఆ ఛాలెంజ్ లో భాగంగా ఇలా అరకపుడి కాదు మరి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పోయారు. అక్కడ మా మీడియా సోదరుల మీద కూడా దాడి జరిగిందంట. ఎందుకంటే వీళ్ళ కొట్లాటలో మా మీడియా సోదరులు ఎవరైతే కవర్ చేయడానికి పోయిన వ్యక్తులు ఎవరైతే ఉందో వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు అయినాయట, చాలా కొట్లాటలో వాళ్ళకు కూడా గాయాలైనట. ఒకసారి ఆ కొట్లాట ఎట్లా జరుగుతుందో చూద్దాం. అది చాలా ఘోరంగా జరుగుతూ ఉంది. ఆ కొట్లాట విజువల్స్ కూడా ఇది చూపించే ప్రయత్నం చేస్తా. పాడి కౌశిక్ రెడ్డి ఇల్లు, పాడి కౌశిక్ రెడ్డి ఇల్లు. ఇంత ఘోరంగా ఎక్కుతా ఉన్నారు. అగో గేట్లు ఎక్కుతా ఉన్నారు, దూకుతా ఉన్నారు, విరగొడతా ఉన్నారు. గేట్లు కూడా సైతం విరగొడతా ఉన్నారు. ఇట్లా ఉంది. ఇది ఏం పాలన, ఏం సర్కారు, ఏం చేస్తూ ఉంది? మరి అరకపూడి గాంధీ ఛాలెంజ్ ఇసిరి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పోయేదాకా పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? హౌస్ అరెస్ట్ చేయాలి కదా. ఇది ఇంత దారుణానికి ముందే తెలుస్తూ ఉంది కదా, అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తూ ఉంది కదా. ఇది ఒక యుద్ధ వాతావరణం, అక్కడ కొట్లాట జరిగే నేపథ్యం కనబడతా ఉంది. అదే గురుకులకు సంబంధించి కానీ లేకుంటే నిరుద్యోగులకు సంబంధించి కానీ మీరైతే అరెస్ట్ చేస్తారు. ముందుగా అరకపూడి గాంధీని ఎవరైతే ఉన్నారో తనని అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లారు. అదేవిధంగా కొంతమంది మహిళా కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ తరఫున ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. నిజంగా రాళ్లతోని, కోడిగుడ్లతోని, టమాటాలతోని పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిరు. ఇక పుట్టిన సిద్దిపేట ఎమ్మెల్యే మనకు అందరికీ తెలుసు మాజీ మంత్రి హరీష్ రావు వస్తా ఉన్నాడంటే ఇక పుట్టిన మా ఓడికి అన్యాయం జరిగింది, మా పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి చేస్తారా, ఏ విధంగా చేస్తారు, దీన్ని నేను ఖండించాలి. ఎందుకంటే కేసీఆర్ ఎట్లా ఫామ్ హౌస్కే పరిమితం, ఇక కేటీఆర్ ఏమో పారిస్ తను వేరే కంట్రీలో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న వ్యక్తి హరీష్ రావు కాబట్టి ఖండించాలి. మా నేతకి ఇట్లా జరుగుతూ ఉంది, దారుణం చేస్తూ ఉన్నారు, అన్యాయం చేస్తూ ఉన్నారని ఆయన బయలుదేరిందంట. కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం కాంగ్రెస్ నేతలు అది అన్యాయం అని చెప్తా ఉన్నారు. సరే మాటలు ఏవి ఉన్నా కానీ మాటల వరకు చూసుకోవాలి, కానీ రాళ్లతోని, కోడిగుడ్లతోని, టమాటాలతోని ఈ దాడి అనేది
సమాజం అయితే తీసుకోలేకపోతా ఉంది, కొంతవరకు ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికే అరకపూడి గాంధీ అయితే తనను అరెస్ట్ చేసిన నేపథ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. అరెస్ట్ చేసి మరి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి కొంతమంది మహిళా కార్యకర్తలు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులను కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. మరి ఇది ఏ దాకా దారి